హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ ఆవకాయ పచ్చడి. ఇది అందరికీ తెలిసిన రెసిపీయే, బట్ నేనైతే ఎలా పెట్టుకుంటానో మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఈ పచ్చడి చేయటానికి తెల్ల గులాబీ అంటారు కదా, ఆ కాయలతో పెట్టుకుంటున్నాను ఈ పచ్చడిని. నేను ఒక అరడజన్ కాయలతో పెడుతున్నాను. నేను కాయలు కొనుక్కున్నప్పుడే ముక్కలు కూడా కొట్టించుకుని తెచ్చేసుకున్నాను. ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చూసారు కదా, నేను ముక్కలు కొట్టించేసుకొని తెచ్చుకున్నాను కదా. వీటన్నిటిని ఒక పొడిగుడ్డ మీద వేసుకొని ముక్కల్లో ఉన్న జీడి తెల్ల పొరలాగా ఉంటుంది కదా, అదంతా తీసేసుకొని ఒక 2 గంటలు ముక్కల్ని శుభ్రంగా ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న రోట్లో వెల్లుల్లిని దంచుకుంటున్నాను. ఒక 50 గ్రాముల వెల్లుల్లిని రోట్లో కచ్చాపచ్చాగా దంచుకొని ఈ వెల్లుల్లి ముద్ద వేసుకుంటాను పచ్చడిలో. అలాగే కొన్ని వెల్లుల్లిని కూడా వేసుకుంటాను. ఇవి సగం అవి సగం వేసుకుంటాను. ఇలా వెల్లుల్లి వేసుకుంటే పచ్చడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి కూడా శుభ్రంగా వెల్లుల్లి పైన పొర అది అన్నీ తీసేసుకొని ఒక గంట ఎండలో ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బేసిన్లో నేనైతే ఈ కప్తో కొలుచుకుంటున్నాను ముక్కలు. నాకైతే ఆ కప్తో 5 కప్పులు వచ్చినాయి మామిడికాయ ముక్కలు. చూసారు కదా, 5 కప్పులు వచ్చినాయి. అలాగే కొంచెం నువ్వుల నూనె వేసుకొని ముక్కల్లో మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకోవటం వలన పచ్చడిలో ముక్క మెత్తబడకుండా ఎక్కువ రోజుల వరకు ముక్క గట్టిగానే ఉంటుంది. ఈ నూనె అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఏ కప్తో అయితే కొలుచుకున్నానో సేమ్ అదే కప్తో ఒక అరకప్పు గళ్ళుప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక ఫుల్ కప్పు కారం, 4 డబ్బాలకి 1 కప్పు కారం, 1 కప్పు ఆవపిండి, అరకప్పు ఉప్పు అంటారు కదా. నాకు 5 డబ్బాలు వచ్చింది కాబట్టి 1 డబ్బా కారం ఎక్స్ట్రాగా ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. అలాగే 1 కప్పు ఆవపిండి ఎక్స్ట్రా ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆవపిండి కూడా వేసుకున్నాను. ఉప్పు అయితే మటుకు అరడబ్బానే వేసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతిపొడి కూడా వేసుకున్నాను. మెంతిపొడికి బదులుగా మెంతులు కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందాక వెల్లుల్లి కూడా దంచుకొని ఉంచుకున్నాను కదా, అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, ఆవపిండి అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక 3/4 కప్పు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. నాకైతే పచ్చడి మొత్తానికి 1 లీటర్ పట్టింది ఆయిల్.
నేను నువ్వుల నూనెతో చేసుకుంటున్నాను, వేరుశనగ నూనెతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయల ప్లేస్లో కొంతమంది శనగలు కూడా వేసుకుంటారు. ఈ వెల్లుల్లిపాయలు పచ్చడిలో ఊరినాక టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకున్నాక ఒక పావు కప్పు ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక ముప్పావు వేసుకున్నాను కదా, ఇప్పుడు 1/4 కప్పు ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇంకా ఆయిల్ కూడా పడుతుంది. మళ్ళీ మూడో రోజు మిక్స్ చేసుకుంటాను కదా, అప్పుడు చూసుకొని వేసుకుంటాను పచ్చడి ఊరినాక. ఇప్పుడైతే నేను ఈ 8 డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. నేనైతే విడిగా సాల్ట్ కూడా ఏమీ యాడ్ చేసుకోలేదు, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చూసారు కదా, ఇలా పచ్చడి అంతా డబ్బాలో వేసేసుకొని మూత పెట్టేసుకొని, నేనైతే సాటర్డే పెట్టుకున్నాను ఈ పచ్చడిని. మండే ఈవినింగ్కి ఇలా ఉంది. ఆయిల్ కూడా అంతా పైకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ పచ్చడిని బేసిన్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది, ఉప్పు కారం అన్నీ. ఆయిల్ ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. నేను ఆ కప్తో ఒక ఫుల్ కప్ ఆయిల్ వేసుకుంటున్నాను, 250 గ్రామ్స్ కప్తో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, మీరు కూడా ఇలాగే పెట్టుకుంటారా? మీరు ఎలా పెట్టుకుంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఎంతో రుచిగా టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడి రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.